అందరికీ నమస్కారం అండి. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి అనేక విధాలుగా అనేక రకాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కరోనా వైరస్ బారి నుండి కాపాడుకోవడానికి ముఖ్యమైన ఘట్టంలో ఏదైతే ఉందో, ముఖ్యమైన పాత్ర వహిస్తున్న శానిటైజర్ ఏదైతే ఉందో, ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పెట్టి ఒక నెల రోజులు అవుతుంది. మనకి నెల గడిచిపోతూ ఉంది లాక్డౌన్ పెట్టి. ఇటువంటి పరిస్థితుల్లో శానిటైజర్లు బయట స్టాక్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా అవి ప్యూర్ ఆల్కహాలిక్ శానిటైజర్లు దొరకట్లేదు. ఉన్న శానిటైజర్లు కూడా ఎక్కువ రేటుకి బ్లాక్లో అమ్ముతున్నారు మార్కెట్లో. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనకి మన సొంతంగా శానిటైజర్ హోమ్ మేడ్ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలా దాన్ని చూపిద్దామన్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తూ ఉన్నాము. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం శానిటైజర్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ముఖ్యంగా ఇందుకు మనకు కావాల్సిన వస్తువులు ముఖ్యంగా ఫస్ట్ ఐసోప్రోపైన్ ఆల్కహాల్ అండి. ఐసోప్రోపైన్ ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంట్ శానిటైజర్ మ్యానుఫ్యాక్చర్లో. ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ శానిటైజర్లో 1 లీటర్ శానిటైజర్ ఎట్లా తయారు చేయాలో మనం ఇప్పుడు చూద్దాం ఈ వీడియో ద్వారా. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ శానిటైజర్లో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఏంటంటే ఐసోప్రోపైన్ ఆల్కహాల్ అండి. ఇది వైరస్ని చంపడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఐసోప్రోపైన్ ఆల్కహాల్ దొరకని పక్షంలో ఇథైల్ ఆల్కహాల్ కానివ్వండి, స్పిరిట్ కానివ్వండి వాడుతూ ఉంటారు. WHO ఫార్ములా ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నాం. తర్వాత రెండోది గ్లిజరిన్ అండి. ఐసోప్రోపైన్ ఆల్కహాల్ ఏ విధంగా అయితే మనం చేతికి వేసుకుంటే అది మండకుండా కొంచెం ఇరిటేషను అట్లాగే మండుతున్నట్టు అనిపించకుండా ఉండటానికి మనం గ్లిజరిన్ కలుపుతారు. గ్లిజరిన్ కూడా కలుపుతాం అందులో. దాని తర్వాత నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. H2O2 అంటాం దీన్ని. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎక్కడ మెడికల్ షాపుల్లో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది మనకి. అన్ని చోట్ల అవైలబిలిటీలో ఉంటుంది. గ్లిజరిన్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఐసోప్రోపైన్ ఆల్కహాల్ దాదాపు దొరికింది. దొరకని పక్షంలో చెప్పాం కదా ఇథైల్ ఆల్కహాల్ కానీ మనం అదేవిధంగా స్పిరిట్ కానీ వాడతాం ఇందులో. తర్వాత డిస్టిల్డ్ వాటర్ అండి. మనం ఇక్కడ మినరల్ వాటర్ తీసుకున్నాను. డిస్టిల్డ్ వాటర్, సెలైన్ వాటర్ కానివ్వండి, డిస్టిల్డ్ వాటర్ ఏదైనా మనం దీంట్లో వాడుకోవచ్చు. ఇంతవరకు మనం WHO ఫార్ములా ప్రకారం మనం చెప్పాము. ఇప్పుడు నెక్స్ట్ అలోవెరా జెల్, పర్ఫ్యూమ్ అండి. ఈ రెండు అంత మ్యాండేటరీ అయితే కాదు, కానీ ఎందుకు వేసుకుంటున్నాం అంటే మనం సౌత్ ఇండియాలో ఉంటున్నాం, చాలా హాట్గా ఉంటుంది కాబట్టి చేతులు డ్రై అయిపోకుండా ఉండటానికి కొంచెం అలోవెరా జెల్ని యాడ్ చేస్తాం ఇందులోకి. తర్వాత పర్ఫ్యూమ్ అనేది ఫ్రాగ్రెన్స్ కోసం అండి, కేవలం ఫ్రాగ్రెన్స్ కోసం వాడతాం. ఎందుకంటే ఇదంతా ఘాటుగా ఉంటుంది కదా మనకి, ఆ ఘాటుతనం పోవడానికి మనకి ఇష్టమైన ఫ్రాగ్రెన్స్ పర్ఫ్యూమ్ ఏదైనా వాడుకోవచ్చు. అందులో బాగా నేను పర్ఫ్యూమ్ ఇక్కడ మీకు చూపించడం జరుగుతూ ఉంది. తర్వాత మెజరింగ్ బ్యూరెట్, మిక్సింగ్ జార్ అండి. మిక్సింగ్ జార్ నేను ఇక్కడ ఒక గాజు జార్లో నేను కలుపుతాను ఇదంతా. ఇప్పుడు మనం ఒక 1 లీటర్ హ్యాండ్ శానిటైజర్ ఎట్లా తయారు చేయాలో మనం ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో ఏదైతే మన హ్యాండ్ శానిటైజర్ తయారు చేస్తున్నామో దాని కాన్సన్ట్రేషన్, కాంపోజిషన్ ఎంతవరకు కలపాలో కూడా మనం ఇక్కడ వివరంగా ప్రతిదానికి కింద రాశానండి. 1 లీటర్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్కి ఐసోప్రోపైన్ ఆల్కహాల్ ఎంత కలపాలి, గ్లిజరిన్ ఎంత కలపాలి, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంత కలపాలి, డిస్టిల్డ్ వాటర్ ఎంత కలపాలో కూడా నేను వివరంగా దాని కింద మెన్షన్ చేయడం జరిగింది. ఓకే రైట్. మనం హ్యాండ్ శానిటైజర్ తయారు చేసే విధానం మనం ముఖ్యంగా చూద్దాం ఇప్పుడు. 250 ml మెజరింగ్ బ్యూరెట్ ఉంది. మనం 751.5 ml తీసుకోవాలి కాబట్టి దీన్ని 3 times తీసుకుందాం ఇప్పుడు.
చూడండి కరెక్ట్గా మనం ఇక్కడ 250 ml మెజర్మెంట్ తీసుకున్నాం ఇది. ఎందుకంటే డైరెక్ట్ 750 ml పైప్ మన దగ్గర మెజరింగ్ పైప్ లేదు కాబట్టి మనం 250 ml తీసుకొని 3 times పోసుకుందాం ఇందులో. నేను ఇప్పుడు ఈ ఐసోప్రోపైన్ ఆల్కహాల్ని ఈ గ్లాస్ జార్లో పోస్తున్నాను, దీంట్లో మిక్స్ చేస్తాను అనమాట. మనం 1 లీటర్ హ్యాండ్ శానిటైజర్ కలుపుకుంటున్నాం కాబట్టి దాంట్లో 751.5 ml ఐసోప్రోపైన్ ఆల్కహాల్ని మనం కలుపుకోవాల్సి ఉంటుందండి. ఐసోప్రోపైన్ ఆల్కహాల్ జార్లో కలిపాం కదండి. నెక్స్ట్ మనం కలపాల్సిన ముఖ్యమైనది గ్లిజరిన్ 14.5 ml. 1 లీటర్ ఆఫ్ హ్యాండ్ శానిటైజర్ తయారు చేయడానికి 14.5 ml గ్లిజరిన్ మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్లిజరిన్ కూడా చూడండి యాడ్ చేస్తున్నాను. గ్లిజరిన్ కొంచెం థిక్గా ఉంటుంది, అందుకే కొంచెం స్లోగా పడుతూ ఉంటుంది. 14.5 ml. చూడండి 14.5 ml అంటే 15 ml ఆఫ్ గ్లిజరిన్ తీసుకోవాలి మనం. 0.1 తక్కువ 15 ml ఆఫ్ గ్లిజరిన్ తీసుకొని చూడండి 14.5 ml అని చెప్పాం కదా. 14.5 ml గ్లిజరిన్ని మనం ఇందులో తీసుకొని మెజర్మెంట్ తీసుకొని ఇప్పుడు మనం ఈ జార్లోకి గ్లిజరిన్ని కూడా యాడ్ చేస్తున్నాం. గ్లిజరిన్ కూడా డిజాల్వ్ అయిపోద్ది, చూడండి ఎలా కలుస్తుందో. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి స్లోగా కలుస్తూ ఉంటుంది గ్లిజరిన్ అనేది. గ్లిజరిన్ కొంచెం థిక్గా లిక్విడ్ స్టేట్కి సాలిడ్ స్టేట్కి మధ్యలో ఉంటుంది కొంచెం. నెక్స్ట్ మనం కావాల్సిన ఐటమ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2. ఇది 14.7 ml హైడ్రోజన్ పెరాక్సైడ్ని మనం 1 లీటర్ హ్యాండ్ శానిటైజర్కి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఇది కూడా మనం తీసుకుందాం. 14.7 ml తీసుకోవాలి. ఇప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ 14.7 ml చూడండి ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ని కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. H2O2 ఇది అన్ని మెడికల్ షాప్స్లో కూడా దొరికిద్ది. ఇది లోపలంతా డిజాల్వ్ అవుతా రియాక్ట్ అవుతూ ఉంది. ఈ 3 యాడ్ చేసాం కదండి. తర్వాత కాంపోజిషన్లో యాడ్ చేయాల్సింది వాటర్, డిస్టిల్డ్ వాటర్. మనకి డిస్టిల్డ్ వాటర్ అంటే బయట దొరుకుతుంది, లేదంటే మనం మినరల్ వాటర్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ మినరల్ వాటర్ తీసుకున్నాను. 192.3 ml మినరల్ వాటర్ని, డిస్టిల్డ్ వాటర్ని మనం ఇందులో కలపాలి 1 లీటర్ శానిటైజర్ తయారు చేయడానికి. కాబట్టి మనం 192.3 mlని మనం ఇందులో మెజర్మెంట్ తీసుకుందాం. ఫస్ట్ చూడండి ఇక్కడ 192.3 ml డిస్టిల్డ్ వాటర్ని కూడా మనం 1 లీటర్ శానిటైజర్ తయారు చేసుకోవడానికి ఈ కాంపోజిషన్లో మనం మిక్స్ చేయాలి. సో మనం ఇప్పుడు వాటర్ కూడా మిక్స్ చేస్తున్నాం. చూశారు కదండి, ఐసోప్రోపైన్ ఆల్కహాల్, గ్లిజరిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్డ్ వాటర్, ఈ 4 కాంబినేషన్తో మనకి ఇన్స్టెంట్గా ఇప్పుడు మనకి ఒక క్వాలిటీ హ్యాండ్ శానిటైజర్ అనేది తయారైపోయింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫార్ములా ప్రకారం మన చేతుల్లో ఇప్పుడు హ్యాండ్ శానిటైజర్ రెడీ అయిపోయింది. దీంట్లో యాడ్ ఆన్ మనకి ఏంటంటేనండి, కంపల్సరీ ఏం కాదు, ఇందాక కూడా చెప్పడం జరిగింది. దీంట్లో యాడ్ ఆన్ ఏంటంటేనండి మనకి ముఖ్యంగా ఇందాక చెప్పడం జరిగింది, కంపల్సరీ ఏం కాదు, మ్యాండేటరీ అయితే కాదు, అలోవెరా జెల్ పర్ఫ్యూమ్ అండి. అలోవెరా జెల్ మనం ఇందులో ఒక 1 స్పూన్ వేసుకుందామండి ఇప్పుడు. ఎందుకంటే మాయిశ్చర్ అయిపోయి డ్రై అయిపోకుండా అలోవెరా జెల్ మనం అడ్డుకునిద్దండి. ఒక 14 ml 10 ml మన ఇష్టం.
చూడండి అలోవెరా జెల్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ అలోవెరా జెల్ ఇందులో యాడ్ చేశాను. అలోవెరా జెల్ అనేది డిజాల్వ్ అయిపోయింది ఈ హ్యాండ్ శానిటైజర్లో. అలోవెరా జెల్ ఐసోప్రోపైల్ ఆల్కహాల్లో డిజాల్వ్ అయిపోయింది, ఇబ్బంది ఉండదు. మనకేంటంటే హాట్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ బయట డ్రై అయిపోకుండా అలోవెరా జెల్ అనేది కాపాడి. చూడండి అంతా మిక్స్ చేస్తూ ఉన్నాను. ఘాటుగా ఉండకుండా మన చేతులు కడుక్కున్నప్పుడు ఘాటుదనం రాకుండా మనం ఈ పర్ఫ్యూమ్ అనేది వాడుతున్నాం. పర్ఫ్యూమ్ అనేది దాంట్లో రకరకాలు ఉంటాయి. అత్తర్ అని ఉంటుంది, పర్ఫ్యూమ్ ఉంటుంది. కాబట్టి అత్తర్ అనేది కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాడుకోవాలి. పర్ఫ్యూమ్ స్మెల్ని బట్టి దాన్ని బట్టి మనం దీన్ని తీసుకోవాలండి. కేవలం ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు. మనం ఏంటంటే కొంచెం చేతులు కడుక్కునేటప్పుడు ఆ ఘాటుతనం పోవడానికి, ఘాటుగా ఉండడానికి మనం ఈ పర్ఫ్యూమ్ అనేది వాడతామండి. చూడండి ఈ పర్ఫ్యూమ్ కూడా కొంచెం ఇందులో యాడ్ చేస్తున్నాను. జస్ట్ ఒక 10 ml లోపే. చూడండి ఇందులో పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు అంతా షేక్ చేయాలండి, తరోగా మిక్స్ అవ్వాలి. అప్పుడే మనకి కొంచెం హ్యాండ్ శానిటైజర్ అనేది క్వాలిటీగా నీట్గా మనకి వచ్చింది. ఇందులో మనకి ముఖ్యంగా ఐసోప్రోపైల్ ఆల్కహాల్ కానివ్వండి, ఇథనాల్ కానివ్వండి, ఏదైనా ఆల్కహాల్ పర్సెంటేజ్ శానిటైజర్లో 70% అబవ్ ఉండాలి, 70 to 90% ఉండాలి. ఇందులో మన 90% ఉంది కాబట్టి మనకేంటంటే మన చేతిలో ఉన్న వైరస్లు చనిపోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే. బయట మనకి మార్కెట్లో దొరికే వాటిల్లో దాదాపుగా చాలా వాటిలో ఆల్కహాలిక్ పర్సెంటేజ్ మనం అనుకున్న స్థాయిలో ఉండట్లేదు. కాబట్టి మన ఇంట్లోనే మనకి నిత్యం దొరికే వాటితోనే మనం చేసుకునే బెటర్ హ్యాండ్ శానిటైజర్ని మనం ఇంట్లోనే క్వాలిటీగా తయారు చేసుకునే అవకాశం ఉంది. చూశారు కదండి, WHO ఫార్ములా ప్రకారం హ్యాండ్ శానిటైజర్ని మనం సొంతంగా మనం ఎలా తయారు చేసుకోగలిగామో క్వాలిటీగా బెటర్ క్వాలిటీ హ్యాండ్ శానిటైజర్ ఇప్పుడు మన చేతిలో ఉంది. మీరు బయట మనం చూస్తూ ఉండొచ్చు, ఇలా హ్యాండ్ శానిటైజర్లు కలర్ఫుల్గా ఉంటున్నాయండి. పింక్ కలర్లో, గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో ఎక్కువ ఉంటున్నాయి. ఇది కలర్ లేదు కానీ మీరు అనుకోవచ్చు, కలర్ అనేది జస్ట్ మనం యాడ్ ఆన్ అండి. డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు ఏంటంటే కలర్ యాడ్ చేసిస్తారు మనకి. అందులో ఉండే ఫ్రాగ్రెన్స్ కోసం వాడేది కానివ్వండి, లేదా అలోవెరా జెల్ టైప్ కానివ్వండి, వాటిలో వచ్చే కలర్తో యాడ్ అయ్యేది. ఇక్కడ కూడా మనం జస్ట్ కలర్ లైట్ బ్లూ కలర్లో వచ్చింది చూడండి. ఇందాకమే మనం ఏదైతే మనం అలోవెరా జెల్ తర్వాత ఫ్రాగ్రెన్స్ కోసం పర్ఫ్యూమ్ యాడ్ చేస్తామో లైట్ బ్లూ కలర్లో వచ్చింది. ఇంకొంతసేపు అయితే ఇంకొంచెం కలర్ వచ్చింది. మనకి కలర్ అనేది ఇంపార్టెంట్ కాదు, మనకి వైరస్ని ఎంతవరకు కిల్ చేయగలుగుతుంది మనం చేసుకునే హ్యాండ్ శానిటైజర్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి అందుకు అనుగుణంగా మనం హ్యాండ్ శానిటైజర్ని ప్రిపేర్ చేసుకోవాలా. ఈ వీడియో ద్వారా ఇలా ప్రజలందరికీ హ్యాండ్ శానిటైజర్ని మనం ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో తక్కువ కాస్ట్లో. ఇప్పుడు బయట హ్యాండ్ శానిటైజర్ కొనాలంటే 100 రూపీస్ ఉంటుంది, 150 రూపీస్ ఉంటుంది, బ్లాక్ మార్కెట్లో 250 రూపీస్ అమ్ముతున్నారు. కానీ అందులో ఆల్కహాలిక్ పర్సెంటేజ్ కూడా కరెక్ట్గా ఉండట్లేదండి. ఏదో తూతూ మంత్రంగా పైపైన ఇచ్చేసి మనకు మార్కెట్లో అమ్మేస్తున్నారు. అవి వైరస్లను చంపడంలో అంతగా ఉపయోగపడవు. కాబట్టి మనం సొంతంగా ఇలా ఈ విధంగా తయారు చేసుకున్న హ్యాండ్ శానిటైజర్సే మనకి వైరస్ని పైన పోరాటానికి, వైరస్ని కిల్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. చూడండి, నేను ఇప్పుడు ఈ అబ్బాయికి హ్యాండ్ శానిటైజర్ ఇస్తున్నాను, చేతులు కడుక్కున్నాడు. ఒకసారి టెస్ట్ చేద్దాం దీని మీద. ఎలా ఉంది? బాగుందా? మంట ఏమైనా ఉందా? మంట కానీ ఏదైనా కూల్గా ఉంది. అలా ఎప్పటికప్పుడు ఈ విధంగా చేతులు కడుక్కోవటం వల్ల మనల్ని, మన పిల్లల్ని, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హ్యాండ్ శానిటైజర్స్ని వాడటం ఎసెన్షియల్గా భావిస్తారని చెప్పి, ఇలా ఇంట్లోనే దొరకని పక్షంలో మనమే ఈ విధంగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తయారు చేసుకుంటే ఖర్చు తగ్గుతుంది. మంచి క్వాలిటీ హ్యాండ్ శానిటైజర్ని మనం తయారు చేసుకోగలం. ఆల్కహాలిక్ పర్సెంటేజ్ ఎక్కువ హ్యాండ్ శానిటైజర్ తయారు చేసుకోవడం వల్ల వైరస్ని కిల్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ విధంగా మనం సెల్ఫ్ మేడ్ హ్యాండ్ శానిటైజర్ ఎట్లా తయారు చేస్తామో చూశారు కదా. ఈ విధంగా ప్రజలందరికీ చైతన్యపరుస్తూ, మోటివేట్ చేస్తూ ఇలా హ్యాండ్ శానిటైజర్ ఎట్లా తయారు చేసుకోవాలో చదువుకున్న విద్యార్థులు, యువత, మీ సరౌండింగ్స్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి, నైబర్స్కి, మీ ఇంట్లో చుట్టాలకి అందరికీ వివరిస్తారని చెప్పి, ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్, ఎసెన్షియల్ కమోడిటీ. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేసే విధంగా షేర్ చేసి అందరినీ చైతన్యపరచాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. క్షేత్రస్థాయిలో కంటికి కనపడని కరోనా అనే శత్రువుతో పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన డాక్టర్లు, పోలీస్ యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికులు, కంటికి కట్టినట్టు బయట జరిగే ప్రతి విషయాన్ని మనం చూపిస్తున్న మీడియా సోదరులు అందరికీ వివరించి వారికి తెలియజేసే విధంగా అందరికీ తెలియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ సెల్యూట్ చేస్తూ, స్టే హోమ్, బీ సేఫ్, కిల్ కరోనా వైరస్, సేవ్ నేషన్. రేపటి కలిసి ఉండడం కోసం ఈరోజు విడివిడిగా ఉందాం.
జై హింద్.